గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ చూడొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ఫిఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామింగ్? క్రింది వాటిలో ఏది ప్రపంచంలోని మొట్టమొదటి ఫిఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్ అనే దాన్ని ప్రారంభించింది అని అడుగుతున్నారు. సో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బోధ్ గయా, ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, అలాగే నెక్స్ట్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్. సో జనరల్గా మనకి ఫిఫా అనేది తెలుసు. ఫిఫా ప్రతి సంవత్సరం అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫుట్బాల్ కప్ అనేది నిర్వహిస్తుంది డిఫరెంట్ వెన్యూస్లో. 1930లో ఉరుగ్వే కేంద్రంగా స్టార్ట్ అయిన ఫిఫా ఫుట్బాల్ కప్ మ్యాచ్ 2018లో రష్యాలో జరపబడింది. 2022లో ఫిఫా ఫుట్బాల్ కప్ అనేది మనకి ఖతార్లో నిర్వహించనున్నారు. అండ్ 2026 మనకి యుఎస్ఏ, కెనడా, మెక్సికో ఆధారంగా ఈ ఫిఫా ఫుట్బాల్ యొక్క మెయిన్ ఈవెంట్స్ ని కండక్ట్ చేయనున్నారు. అయితే ఫిఫా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక స్కూల్ ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేసింది. అండ్ దట్ టు ఇండియా ప్లాట్ఫామ్ గా. సో అది ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. దట్ ఈస్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది మనకి ఒడిస్సాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉంది. సో ఈ కేంద్రంగానే ఫిఫా ఫుట్బాల్ ఫర్ స్కూల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో దీనివల్ల దాదాపుగా 700 మిలియన్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా లైక్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, ఎకనామిక్ గ్రోత్ పరంగా కానీ సో వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ ఉందని చెప్తున్నారు. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే భువనేశ్వర్ విషయానికి వస్తే ఒడిశాలో వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీగా చెప్పొచ్చు. భారతదేశంలోని ద ఫస్ట్ కోవిడ్ వ్యాక్సినేషన్ 100% కోవిడ్ వ్యాక్సినేషన్ సిటీగా కూడా భువనేశ్వర్ ఉంది. సో ఒడిశా న్యూస్ లో ఉంది కాబట్టి ఒడిశా చీఫ్ మినిస్టర్ పేరు నవీన్ పట్నాయక్ అండ్ ఒడిశా యొక్క గవర్నర్ గా గణేషి లాల్ గారు ఉన్నారు. సో ఈ రెండింటిని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ రిగార్డింగ్ టు ద ఒడిశా అండ్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ఆన్ ద టాప్ స్లాట్ ఆన్ అండ్ హురాన్ ఇండియా ఫిలంథ్రోపీ లిస్ట్ 2021? సో మనకి ఇండియా ఫిలాంథ్రోపీ లిస్ట్ 2021లో టాప్ పొజిషన్ లో ఉన్న పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. లైక్ అజీం ప్రేమ్జీ, సోనూ సూద్, ముఖేష్ అంబానీ అండ్ అమితాబ్ బచ్చన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి అజీం ప్రేమ్జీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రోజుకి దాదాపుగా 27 కోట్లు 27 crores తో ఈయన యొక్క మెయిన్ డొనేషన్ అనేది ఉందంట. సో సంవత్సరానికి వచ్చేటప్పటికి 9,000 కోట్లకి పైగానే ఈయన డొనేట్ చేస్తున్నారు. అండ్ గొప్ప ఉదారవాదిగా లేదా ఫిలాంథ్రోపిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. అండ్ అదే అజీం ప్రేమ్జీ ఇండియా ఫిలాంథ్రోపీ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో నిలవడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ గా చెప్పొచ్చు. అలాగే థర్డ్ పొజిషన్ లో రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అయిన ముఖేష్ అంబానీ గారు నిలవడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. యాజ్ పర్ పబ్లిక్ అఫైర్స్ సెంటర్ PAC. As per Public Affairs Centers, which of the following states has taken the top slot among the 18 large states in governance performance? సో రీసెంట్ గా మనకి బెంగళూరుకి సంబంధించిన ఒక సంస్థ పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ప్రకారం ప్యాక్ అనే ఒక ఇండెక్స్ ని ఇవ్వడం జరిగింది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ అనే ఒక ఇండెక్స్ ని ఇచ్చింది. ఈ ఇండెక్స్ ని కూడా దాదాపుగా 43 ఇండికేటర్స్ 43 ఇండికేటర్స్ ని చూస్ చేసుకుని లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కావచ్చు, ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, గుడ్ గవర్నెన్సీ కావచ్చు. సో ఇలాంటి వాటిని బేస్ చేసుకుని సో మనకి ఇండియాలో లార్జెస్ట్ స్టేట్స్, స్మాలెస్ట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కింద కేటగిరీస్ ని చేసి టాప్ 3 స్టేట్స్ ఇన్ దట్ లార్జెస్ట్ కేటగిరీ అండ్ టాప్ 3 స్టేట్స్ ఇన్ ద స్మాలెస్ట్ కేటగిరీ అండ్ టాప్ 3 యూనియన్ టెరిటరీస్ ఇలా ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అయితే పబ్లిక్ అఫైర్స్ సెంటర్ యొక్క ర్యాంక్ ప్రకారం లార్జెస్ట్ స్టేట్స్ 18 ఉన్నాయి. సో ఆ 18 లో టాప్ లో నిలిచింది ఏది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ కేరళ టాప్ లో నిలిచింది. అండ్ తమిళనాడు సెకండ్ ప్లేస్ లో నిలిచింది. తెలంగాణ థర్డ్ ప్లేస్ లో నిలిచింది లార్జెస్ట్ స్టేట్స్ కి సంబంధించి. సో స్మాలెస్ట్ స్టేట్ లో సిక్కిం అనేది టాప్ ప్రయారిటీ ఇవ్వబడింది. యూనియన్ టెరిటరీలో పుదుచ్చేరి అనేది టాప్ ప్రయారిటీ ఇవ్వబడింది. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అ కేరళ. అలాగే కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం మనకి పి విజయన్ ఉన్నారు. అండ్ కేరళ యొక్క గవర్నర్ గా మొహమ్మద్ అరీఫ్ ఖాన్ ఈజ్ దేర్. సో ఇది కూడా మనం రివైజ్ చేయొచ్చు. కేరళ గవర్నర్ మొహమ్మద్ అరీఫ్ ఖాన్, కేరళ చీఫ్ మినిస్టర్ పి విజయన్. సో అదే కేరళ రీసెంట్ గా ఇచ్చిన ఏదైతే మనకి పబ్లిక్ అఫైర్స్ సెంటర్ ఉందో సో దాంట్లో టాప్ గా నిలవడం జరిగింది. రీసెంట్లీ విచ్ సోషల్ మీడియా జైంట్ హ్యాస్ డిసైడెడ్ టు చేంజ్ ఇట్స్ నేమ్ టు మెటా?
సో ఈ ఇటీవల ఏ సోషల్ మీడియా దిగ్గజం దాని పేరుని మెటాగా మార్చాలని నిర్ణయించుకుంది అని అడుగుతున్నారు. లైక్ ఫేస్బుక్, స్నాప్చాట్, ట్విట్టర్ అండ్ టిక్టాక్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫేస్బుక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫేస్బుక్ రీసెంట్ గా దాని యొక్క ప్లాట్ఫామ్ నేమ్ ని మెటాగా చేంజ్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. 2004లో ఫేస్బుక్ యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది. దాని తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాస్ ని అది పర్చేస్ చేసింది అండ్ లార్జెస్ట్ ఏమంటారు ప్లాట్ఫామ్స్ లో అది ఇన్వెస్ట్ చేసింది కూడా. సో అలాంటి ఫేస్బుక్ దాని యొక్క నేమ్ ని మెటా కింద చేంజ్ చేయాలనుకుంటుంది. అలాగే ఫేస్బుక్ గ్రెవెన్సీ ఆఫీసర్ ఇన్ ఇండియా కింద ప్రస్తుతం స్ఫూర్తి ప్రియా ఉన్నారు. సో అది కూడా మనం రివైజ్ చేయొచ్చు. అలాగే ఇండియా కోవిడ్ టైంలో ఎవరైతే నష్టపోయారో, స్మాల్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే నష్టపోయారో, సో అలాంటి వాళ్ళ కోసం ఒక స్మాల్ ఇనిషియేటివ్ బ్యాంక్ లోన్, స్మాల్ బిజినెస్ ఇనిషియేటివ్ బ్యాంక్ లోన్ అనేది స్టార్ట్ చేసింది. అలాగే బులెటిన్ అనే ఒక ప్లాట్ఫామ్ ని కూడా రీసెంట్ గా ఫేస్బుక్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ద గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ టర్మ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ అప్ టు విచ్ ఇయర్? సో రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గారి యొక్క పదవీ కాలాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించింది అని అడుగుతున్నారు, ఎక్స్టెండ్ చేసింది అని అడుగుతున్నారు. సో 3 years టర్మ్ అండి, 3 years వరకు పొడిగించింది. 2024 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఆర్బీఐ అనేది ఆర్బీఐ యాక్ట్ 1935లో, ఆర్బీఐ యాక్ట్ ద్వారా 1935లో ఎస్టాబ్లిష్ చేయబడింది. 1949లో దీన్ని నేషనలైజ్ చేశారు. ముంబై హెడ్ క్వార్టర్స్ గా ఉంది. గవర్నర్ అండ్ 4 డిప్యూటీ గవర్నర్స్ ని కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఓ స్మిత్ అనే పర్సన్ ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ గా నిలవడం జరిగింది. 25th ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత్ దాస్ ఉన్నారు. శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా అపాయింట్ కాక ముందర ఆయన 15వ ఆర్థిక సంఘం ద 15th ఫినాన్స్ కమిషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నారు. ప్రస్తుతం 15th ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ గా నందకిషోర్ సింగ్ లేదా ఎన్కే సింగ్ ఉన్నారు. ఎన్కే సింగ్ రీసెంట్ గా ఒక బుక్ ని కూడా లాంచ్ చేశారు, పోర్ట్రైట్స్ ఆఫ్ పవర్ అని చెప్పేసి. పోర్ట్రైట్స్ ఆఫ్ పవర్ అనే బుక్ ని ఎన్కే సింగ్ లాంచ్ చేశారు. 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. సో అండ్ 15th ఫినాన్స్ కమిషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్ అయిన శక్తికాంత్ దాస్ గారు ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగుతున్నారు. అయితే ఆయన పదవీ కాలాన్ని తిరిగి 3 సంవత్సరాలు పొడిగించడంతో తిరిగి న్యూస్ లోకి రావడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఎకానమీ AC 3-tier ట్రైన్? భారతదేశంలో మొట్టమొదటి ఎకానమీ AC 3-tier రైల్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ గతిమాన్ ఎక్స్ప్రెస్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద గతిమాన్. The first ever 3-day Ladakh Bird Festival organized by the Department of Wildlife Protection, Ladakh in collaboration with the which of the following commenced in Leh అని అడుగుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ విభాగం లడాక్ లోని మొట్టమొదటి 3 రోజుల లడాక్ బర్డ్ ఫెస్టివల్ ఈ క్రింది వాటిలో దేని సహకారంతో లేలో ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ సెక్యూర్ హిమాలయన్ ప్రాజెక్ట్. సెక్యూర్ హిమాలయన్ ప్రాజెక్ట్ లో భాగంగా 3 రోజులు లడాక్ లోని లే కేంద్రంగా లడాక్ బర్డ్ ఫెస్టివల్ అనేది జరగనుంది, దానికి సంబంధించింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే లడాక్ యొక్క యూనియన్ టెరిటరీ బర్డ్ కింద ప్రస్తుతం మనకి బ్లాక్ నెక్డ్ క్రేన్ అనేది ఉంది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బ్లాక్ నెక్డ్ క్రేన్ ఈజ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ లడాక్, యూనియన్ బర్డ్ ఆఫ్ లడాక్. అలాగే యూనియన్ టెరిటరీ లడాక్ యొక్క యానిమల్ గా ఏది ఉంది అంటే స్నో లెపర్డ్ అనేది ఉంది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అలాగే రాధాకృష్ణ మాథూర్ మనకి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు లడాక్ కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The 7th frigate of P1135.6 class for the Indian Navy was launched at Yantar shipyard in which country? సో రీసెంట్ గా భారత నావికాదళం కోసం P1135.6 తరగతికి చెందిన 7వ యుద్ధ నౌకని ఏ దేశంలోని యానార్ షిప్ యార్డ్ లో ప్రయోగించారు అని అడుగుతున్నారు. ఆన్సర్ రష్యా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్ గా రష్యాకి ఇండియాకి మధ్య మనకి 2016 అంటే దాదాపుగా 4 సంవత్సరాల క్రితం ఒక ఒప్పందం జరిగింది. అది కూడా లోవర్ రేడార్ టెక్నాలజీకి సంబంధించి, లైక్ పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, షిప్స్ కానీ, సబ్మెరీన్స్ కానీ. పర్సనల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ ద సెన్స్ మిలిటరీకి సంబంధించి. సో ఇలాంటి వాటిని లోవర్ రేడార్ లో రన్ చేసేందుకు, అంటే రేడార్ కి అందకుండా సో వీటిని రన్ చేసేందుకు ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావాలనుకున్నారు. సో దాని పరంగా ఈ షిప్స్ లోని, సబ్మెరైన్స్ లోని అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కూడా డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలి అనుకున్నారు. దాంట్లో భాగంగానే P1135.6 క్లాస్ ఇండియన్ నేవీ ఈ షిప్ ని
ని ఇటీవల రష్యాలోని షిప్ యార్డ్ లో లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది వరకే మనం జపాడ్ అనే ఒక యుద్ధ విన్యాసాన్ని చూసాం. ఈ జపాడ్ అనే యుద్ధ విన్యాసం రష్యా పలు కంట్రీలతో కలిసి నిర్వహించింది. దాంట్లో ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీ. ఇండియా కూడా వన్ ఆఫ్ ద భాగస్వామిగా ఉంది. అలాగే రష్యాకి ఇండియాకి ప్రతిసారి జరిగే యుద్ధ విన్యాసంగా అండ్ ఎక్సర్సైజ్ గా మనం ఇంద్రా అనే ఎక్సర్సైజ్ ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా రష్యా ఎక్సర్సైజ్ అది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Who is going to head a 3-member committee to look into allegations of unauthorized surveillance using Pegasus spyware? పెగాసిస్ స్పైవేర్ గురించి ఉపయోగించి అనాధికారికంగా నిఘా పెట్టారనే ఆరోపణలని పరిశీలించేందుకు 3 సభ్యుల కమిటీని ఎవరి నేతృత్వంలో వహించబోతున్నారో అని అడుగుతున్నారు. డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆర్కే రవీంద్రన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వన్ ఆఫ్ ద సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పాలి పెగాసిస్ అనేది. సో దానికి సంబంధించి ఏది ట్రూత్ ఏది ఫాల్స్ అనే దాన్ని విచారణ చేపట్టడం కోసం సుప్రీంకోర్టు ఇటీవల 3 సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని 3 మెంబర్స్ తో కూడిన ఒక ప్యానెల్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ ప్యానెల్ కి హెడ్ గా ఆర్వి రవీంద్రన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆర్వి రవీంద్రన్ గారు గతంలో కూడా మనకి ఈ బీసీసీఐకి సంబంధించిన ఏదైతే విచారణకి సంబంధించిన ఒక బెంచ్ ని ఏర్పాటు చేశారో సో దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నారు. సో లోదా కమిటీలో. సో ఆ పర్సన్ ని దీనికి అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. And which state topped the State Energy Efficiency Index 2020 released by Union Ministry of Power? Union Ministry of Power. సో రీసెంట్గా స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే దాన్ని లాంచ్ చేసింది. సో దాంట్లో టాప్గా నిలిచిన స్టేట్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. సో సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పటికి రాజస్థాన్ నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక అండ్ సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ నిలిచే రీసెంట్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ లాంచ్ చేసిన మనకి స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో. అలాగే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎవరి కింద ఏ మంత్రి కింద ఉంది ఈ శాఖ అంటే ఆర్కే సింగ్. ఆర్కే సింగ్ గారు దీనికి ప్రస్తుతం మినిస్టర్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఎనర్జీ డే అని చెప్పేసింది. వరల్డ్ ఎనర్జీ డే అనేది మనకి అక్టోబర్ 22 నిర్వహిస్తున్నారు. వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ లేదా వరల్డ్ ఎనర్జీ ఫార్మ్ అక్టోబర్ 22 అనే దాన్ని వరల్డ్ ఎనర్జీ డే కింద రికగ్నైజ్ చేసింది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ని రిలీజ్ చేశారు. సో దాంట్లో కర్ణాటక టాప్ లో ఉంది. సెకండ్ పొజిషన్ లో రాజస్థాన్ ఉంది. ఆర్కే సింగ్ గారు ప్రస్తుతం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద వర్క్ చేస్తున్నారు, మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ వన్. According to the German weekly business news magazine, so which is the poorest country in the Europe? So German weekly business magazine కి సంబంధించి విత్ చాప్స్ ఓచ్ ప్రకారం ఐరోపాలో అత్యంత పేద దేశంగా ఉన్నది ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో అల్బేనియా, బల్గేరియా, సెర్బియా, బోస్నియా అని ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి బోస్నియా అండ్ హెర్స్గోవినా ఏవైతే ఈ 2 కంట్రీస్ ఉన్నాయో ఈ 2 కంట్రీస్ కూడా పూరెస్ట్ కంట్రీస్ ఇన్ యూరప్ గా నిలిచాయి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జనరల్ గా ప్రపంచ వ్యాప్తంగా జిబూతి అండ్ కాంగో తర్వాత సెకండ్ ప్లేస్ లో ఈ 2 కంట్రీస్ నిలిచాయి పూరెస్ట్ కంట్రీస్ గా. సో అయితే యూరప్ కి సంబంధించి మాత్రం ఈ 2 టాప్ లో ఉన్నాయి. సెకండ్ పొజిషన్ లో అల్బేనియా అనేది లొకేట్ అయి ఉంది. అండ్ బోస్నియా కానీ, అల్బేనియా కానీ, సెర్బియా కానీ, రొమానియా కానీ, మెస్డోనియా కానీ ఇవన్నీ కూడా యూరప్ కి సంబంధించిన బాల్కన్ కంట్రీస్ గా చెప్పొచ్చు. సో యాక్చువల్ గా యూరప్ కి సంబంధించి సౌత్ ఈస్ట్ పొజిషన్ లో, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో బాల్కన్ పెనిన్సులా లేదా బాల్కన్ మౌంటైన్స్ ఉన్నాయి. సో అక్కడున్న 11 కంట్రీస్ ని కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ద్వారా బాల్కన్ కంట్రీస్ గా పిలుస్తున్నారు. సో టోటల్ గా బాల్కన్ కంట్రీస్ మనకి 11 ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. Ministry of Electronics and Information Technology Startup Hub, an initiative of the Ministry of Electronics and Information Technology, has collaborated with which tech giant to launch a growth and development program named AppScale Academy? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క స్టార్టప్ అండ్ గూగుల్ 2 కలిసి యాప్స్కేల్ అకాడమీ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. అయితే ఇది దేనికి స్టార్ట్ చేశాయి అంటే లైక్ స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం స్టార్ట్ చేశాయి. ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ఎంకరేజ్ చేయడం కోసం స్టార్ట్ చేశాయి ఇండియాలో. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గూగుల్ తో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ప్రస్తుతం మనకి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. ఇదే అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తుతం రైల్వే శాఖ మినిస్టర్ గా కూడా ఉన్నారు. సో దాన్ని కూడా రివైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. Recently, an eminent person named Punit Rajkumar passed away. Which field did he belongs to? సో ఇటీవల పునీత్ రాజ్ కుమార్ గారు ప్రముఖ వ్యక్తి, ఆయన మరణించడం జరిగింది. ఏ రంగానికి సంబంధించిన పర్సన్ అని అడుగుతున్నారు. సినీ ఫీల్డ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం.
According to the annual report of the Directorate of Economics and Statistics of the Government of Delhi, the sex ratio in Delhi has increased to how many females to 1000 males in 2020. ఢిల్లీ ప్రభుత్వం యొక్క డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వార్షిక నివేదిక ప్రకారం ఢిల్లీలో లింగ నిష్పత్తి 2020లో 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలుగా పెరిగారు అని పేర్కొంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 933. సో 933,000 గా ఉన్నారు. ఇది ఫీమేల్స్ రేషియో, ఇది మేల్స్ రేషియో. సో ఇది ఇక్కడ మనకి మెయిన్ థింగ్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ యాక్సిస్ బ్యాంక్ బోర్డ్ హ్యాస్ రీడెసిగ్నేటెడ్ హూమ్ యాజ్ అ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద బ్యాంక్. సో రీసెంట్ గా మనకి యాక్సిస్ బ్యాంక్ రీడెసిగ్నేట్ చేసింది డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ని. ఆయన ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రాజీవ్ ఆనంద్. రాజీవ్ ఆనంద్ తిరిగి రీఅపాయింట్ అయ్యారు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ గా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఇనాగ్రేటెడ్ అ హౌసింగ్ స్కీమ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎట్ విచ్ సిటీ. సో రీసెంట్ గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పర్సన్స్ కి ఒక సిటీలో మనకి హౌస్ కన్స్ట్రక్షన్ స్కీమ్ పథకం అనేది స్టార్ట్ చేశారు. అది ఎక్కడ అని అడుగుతున్నారు. గుజరాత్ లోని భావ్నగర్ కేంద్రంగా. సో గుజరాత్ లోని భావ్నగర్ కేంద్రంగా ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సో మనకి ఆర్థికంగా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నాయో సో వాళ్ళ కోసం గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వరల్డ్ వేగాన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అని అడుగుతున్నారు. దట్ ఈస్ 1st November. 1st November ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ వేగాన్ డే గా చెప్పొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.